ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ గారు 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్ గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, గూఢాచారి 116 పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి. ఆపైన 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరియర్లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాదులో నెలకొల్పాడు. దర్శకుడిగాను 16 సినిమాలు తీశాడు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢాచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976 నుండి 1985 మధ్యకాలంలో కృష్ణ కెరియర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశాడు. ఇందుకోసం 3 షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవాడు. తాను BA చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, దొరికిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించాడు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలుండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలి వచ్చారు. కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. సౌత్ ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం 1997లో, NTR జాతీయ పురస్కారం 2003లో, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ సమర్థుడిగా వ్యవహరించిన కృష్ణ NTR ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశాడు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా గెలుపొందాడు. కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తెలు మంజుల, చిన్నాల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయ నిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకొని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదును పొందాడు. విజయ నిర్మల అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా నిలిచారు. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక కృష్ణ గారి బాల్యం, విద్యాభ్యాసం. కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా, సినిమాల్లోకి వచ్చిన కృష్ణ ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించాడు. చిన్నతనం నుంచి అతనికి NT రామారావు అభిమాన నటుడు. పాతాళ భైరవి అభిమాన చిత్రం. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. అతనికి 3 తోబుట్టులున్నారు. అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీర్ చేయాలన్న కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్లో MPC సీటు కోసం ప్రయత్నించి గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో MPC గ్రూప్లో ఇంటర్ చేరాడు.
ఇక్కడ 3 నెలలే చదివి ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలకు మారాడు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత బీఎస్సీ చదివాడు. సిఆర్ రెడ్డి కళాశాలలో కృష్ణ తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్మేట్లు, మంచి స్నేహితులు కూడా. కృష్ణ డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావటం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నాడు. డిగ్రీ పూర్తి చేశాక ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసింది. సినిమా ప్రయత్నాలు. డిగ్రీ పూర్తయి ఇంజనీరు సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న ఆయన తండ్రి అనుమతి తీసుకొని సినిమా ప్రయత్నాలు చేశాడు. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి ఆయన తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపాడు. అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మద్రాసులో తన సొంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటి వారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పాడు. అప్పటికి కృష్ణ వయసురీత్యా చిన్నవాడు కావడంతో కొంతకాలం ఆగి మద్రాసుకు తిరిగి రమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించాడు. మద్రాసులోనే చేసిన పాపం కాశీకి వెళ్ళినా పోదు నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు. తరువాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్య మండలి వారు విజయవాడ జింఖానా మైదానంలో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడి పాత్ర పోషించాడు. తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వి ప్రసాద్ తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్రకు ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీస్ చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడటం ఏంటి, అదృష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవాడు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలో ఇబ్బందులేమీ పడలేదు. ఎప్పుడు డబ్బు అవసరమైనా ఇంటికి ఉత్తరం రాస్తే కృష్ణ తల్లి కావలసినంత డబ్బు పంపేది. రోజు సెకండ్ షో సినిమాలు చూస్తూ పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసిన వారిని కలుస్తూ ప్రయత్నాలు చేశాడు. 1962లో కొంగర జగ్గయ్య గారు నిర్మించిన పదండి ముందుకు సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. 1962లో కులగోత్రాలు, 1963లో పరువు ప్రతిష్ట, 1964లో మురళీకృష్ణ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. కాదలిక్క నేరమిల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సివి శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశారు. అయితే కృష్ణకు తమిళ్ రాకపోవటంతో అవకాశం పోయింది. దీంతో కృష్ణ తెనాలి తిరిగి వెళ్ళిపోయాడు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్త వాళ్లతో తాను తీస్తున్న తేనె మనసుల కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించాడు. పలు వడపోతల తరువాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి గారు కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకటిగా ఎంపిక చేశారు. సంభాషణలు చెప్పడం, డాన్స్ చేయటం వంటి పలు అంశాల్లో శిక్షణనిచ్చారు. దీనితో పాటు తర్వాత ఆదుర్తి గారు తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కొత్త నటులుగా కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి నటించిన తేనె మనసులు సినిమాకి కలర్లో చిత్రించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత ఉంది. ఈ సినిమా సాగుతుండగానే రషెస్ చూసిన పంపిణీదారులు కృష్ణ నటన బాగాలేదని తొలగించేయమని ఒత్తిడి తెచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965 మార్చి 31న విడుదలై ఘన విజయం సాధించింది. 6 నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన కన్నె మనసులు సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో పాటు కృష్ణ నటించాడు.
హీరోగా రెండో సినిమా అయిన కన్నె మనసులో నటిస్తున్న సమయంలోనే గూఢాచారి 116 సినిమాలో హీరోగా కృష్ణకు అవకాశం ఇచ్చాడు. తేనె మనసులు సినిమాలో స్కూటర్తో కారును చేజ్ చేస్తూ స్కూటర్ను వదిలేసి కారు మీదకి జంప్ చేసే సన్నివేశం చూసి డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డోండి తన జేమ్స్ బాండ్ చిత్రానికి హీరోగా ఎంపిక చేశాడు. రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని 1966లోనే విడుదలయ్యాయి. కన్నె మనసులు జూలై 22న విడుదలై యావరేజ్గా నిలిచింది. ఆగస్టు 11న విడుదలైన గూఢాచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరియర్లో మలుపు తిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్ బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్ర జేమ్స్ బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యారు. 1967లో కృష్ణ నటించిన 6 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఇద్దరు మొనగాళ్ళు అన్న జానపద చిత్రం, బాపు రమణల తొలి చిత్రం, విజయ నిర్మలతో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి, తరువాతి కాలంలో కృష్ణతో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు వి రామచంద్రరావుతో తొలి కాంబినేషన్ మరుపురాని కథ ఉన్నాయి. ఈ దశలోనే కృష్ణ వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశాడు. ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదు అని కృష్ణ చెప్పుకున్నారు. గూఢాచారి 116 వల్ల కృష్ణకు వచ్చిన ఇమేజ్ ప్రభావం చాలాళ్ళు ఉంది. 2 దశాబ్దాల్లో మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణకు దాదాపు అన్ని విజయాన్ని సాధించి పెట్టాయి. అల్లూరి సీతారామరాజు సినిమా అత్యంత విజయవంతమయ్యాక 1974లో 1975లో కృష్ణ చేసిన పలు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో తాను అంతకుముందు కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాక మరెవరూ సినిమా తీయటానికి ముందుకు రాలేదు. కృష్ణ కెరియర్ ఒక్కసారిగా స్తబ్దుగా అయిపోయిన దశలో తన సొంత నిర్మాణ సంస్థలో పాడి పంటలు సినిమా తీసి 1976 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి వరకు ప్రధానంగా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మధ్యనే ప్రధానంగా నడిచిన సంక్రాంతి సినిమాల పోటీలోకి కృష్ణ 1976లో పాడి పంటలు సినిమాతో దిగాడు. 1976 సంక్రాంతికి రామారావు, వేములవాడ భీమకవి, శోభన్ బాబు నటించిన పిచ్చిమారాజు సినిమాలతో పోటీగా పాడి పంటలు విడుదలై సంక్రాంతి సినిమాగా విజయాన్ని దక్కించుకుంది. అలానే మందకొడిగా సాగుతున్న కృష్ణ కెరియర్ మళ్లీ ఊపందుకునేలా చేసింది. 1977 సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు కృష్ణను అర్జునుడిగా కురుక్షేత్రం సినిమా తీయటం మొదలుపెట్టాడు. అదే సమయానికి విడుదల చేసేందుకు మహాభారతం కథాంశంగా కర్ణుడి కథానాయకుడిగా నందమూరి తారక రామారావు తీసిన దానవీర సూరకర్ణ సినిమా తీస్తుండడం వివాదానికి దారితీసింది. దానవీర సూరకర్ణ సినిమా నిర్మాణం తన జీవితాశయమని, ఇలాంటి సందర్భంలో కురుక్షేత్రం తీయటం సరికాదని రామారావు కృష్ణను పిలిచి చెప్పాడు. అయితే కురుక్షేత్రం నిర్మాత అప్పటికే పెట్టుబడి పెట్టుండడంతో వెనక్కి తగ్గలేదు. ఓ 3 నటులను మినహాయించి కురుక్షేత్రంలో నటించేవారు. ఎవరికి దానవీర సూరకర్ణలో నటించే వీలు లేదని రామారావు పట్టుబట్టాడు. కురుక్షేత్రంలో ముఖ్య పాత్రలను శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగభూషణం వంటి వారు పోషించారు. హాలీవుడ్లో ఎపిక్ సినిమాల తరహాలో భారీ సెట్టింగులు, సాంకేతిక విలువలతో అత్యంత భారీ బడ్జెట్లో సినిమా నిర్మాణమైంది. నిర్మాణ దశలో కృష్ణ కూడా భాగస్వామి అయ్యాడు. పౌరాణిక బ్రహ్మగా పేరుపడ్డ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం, అల్లూరి సీతారామరాజు సంభాషణల రచయిత త్రిపురనేని మహారథి రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం చేశారు. ఇన్ని చేసిన వివిధ పాత్రల్లో ఎన్టీఆర్, శకునిగా ధూళిపాళ్ల నటన, కొండవీటి వెంకటనేని కవి డైలాగులు బలంతో దానవీర సూరకర్ణ సినిమానే ఘన విజయం సాధించింది. కురుక్షేత్రం అనుకున్న రీతిలో విజయం కాలేదు. తర్వాత 1978లో ఇంద్రధనస్సు, 1980లో భలే కృష్ణుడు, 1981లో ఊరికి మొనగాడు, 82లో బంగారు భూమి, 83లో బెజవాడ బెబ్బులి, 84లో ఇద్దరు దొంగలు, 85లో అగ్నిపర్వతం,
87లో తండ్రి కొడుకుల ఛాలెంజ్, 88లో కలియుగ కృష్ణుడు, 89లో రాజకీయ చదరంగం సినిమాలను సంక్రాంతి పోటీల్లో విడుదల చేశారు. తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో 1980 దశకంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ నిలబడ్డారు. అంతకుముందు దశకాల్లో ఎన్టీ రామారావు, ఆ తర్వాత చిరంజీవి మాత్రమే ఈ స్థానాన్ని సాధించినవారు. తాను ఏ ప్రజాదరణను ఆశించి సినిమా రంగంలోకి వచ్చాడో దాన్ని పూర్తిగా అనుభవించాడు. కృష్ణ నట జీవితంలో పొందిన ప్రజాదరణకు ఒక ఉదాహరణగా 1986లో సింహాసనం సినిమా 100 రోజుల సభ నిలుస్తుంది. మద్రాసులోని విజిపి గార్డెన్స్లో నిర్వహించిన సింహాసనం శతదినోత్సవానికి 400 బస్సుల్లో 30,000 మంది అభిమానులు ఆంధ్రప్రదేశ్ నుంచి అభిమానులు తరలి రావడాన్ని చూసిన తమిళనాడు ప్రభుత్వాధికారులు ఆశ్చర్యపోయారు. 1983 తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక జ్యోతి చిత్రవారు సూపర్ స్టార్ బిరుదుకు తగ్గ వ్యక్తిని ప్రజలే ఎన్నుకునేలా పోటీ పెడితే ప్రతి ఏటా కృష్ణనే ఎన్నికయ్యేవాడు. 4 ఏళ్లు వరుసగా కృష్ణనే ఎంపిక కావడంతో ఇక పత్రిక వారు ఆ పోటీని విరమించే దశకు అభిమానులు తెచ్చారు. కృష్ణకు 2,500 అభిమాన సంఘాలుండేవి. ఊరూరా ఉన్న అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉండేవి. కృష్ణ పుట్టినరోజును స్వచ్ఛందంగా ఘనంగా నిర్వహించి వార్తాపత్రికల్లో సాధారణంగా ఉండే పేజీలకు రెట్టింపు సంఖ్యలో వచ్చే స్థాయికి అభినందన ప్రకటనలు ఇచ్చేవారు. కృష్ణ తన పుట్టినరోజు మే 31 నాటికి వేసవి కావడంతో ఊటీలో ఉండేవారు. అక్కడే పుట్టినరోజు జరుపుకునేవాడు. తెలుగునాట పలు ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా అభిమానులు బస్సుల్లో తరలి వచ్చేవారు. తర్వాతి దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారి అభిమాన సంఘాలు చూపిన ధోరణుల్లో చాలా వరకు కృష్ణ అభిమానులే ప్రారంభించారు. అటువంటి కృష్ణ అభిమాన సంఘాలు నట వారసుడిగా వచ్చిన మహేష్ బాబు అభిమాన సంఘాలు 2008లో విలీనమైపోయి సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా ఏర్పడ్డాయి. కృష్ణ సుదీర్ఘ నట జీవితంలో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారాలు పెద్దగా పొందలేదు. అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో చేసిన నటనకు 1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఒక్కటే దీనికి మినహాయింపు. కమర్షియల్ విజయాలు మాత్రం లెక్కకు మిక్కిలి. అంతేకాక తెలుగు సినిమా రంగంలో పలు సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడం, పలు విభిన్నమైన జానర్లతో ప్రయోగాలు చేయటం వంటివి తెలుగు చలనచిత్ర రంగంలో కృష్ణ స్థానాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ పరంగా అతని సేవలను గుర్తిస్తూ 1997లో ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వంటి గౌరవాలు కృష్ణకు లభించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కెవి రఘురామరెడ్డి చేతుల మీదుగా కృష్ణ నటశేఖర బిరుదును కూడా అందుకున్నారు. ఇలాంటి మరెన్నో సెలబ్రిటీల విషయాలు ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకుందాం. అందుకే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.